ఇప్పుడు ఓవర్ టు నాగ చైతన్య గారు. మీడియా మిత్రులందరికీ, లైవ్ లో చూసే తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ, అలాగే అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. మామూలుగా నా ఎక్స్పీరియన్స్ లో ఇప్పటి వరకు చేసిన సినిమా ఫినిషింగ్ టైంకి వచ్చేసరికి రిలీజ్ డేట్ ఎప్పుడు అనే అడిగే అలవాటు ఉంది. ఇప్పుడు రిలీజ్ డేట్ పెట్టి ఆ రిలీజ్ డేట్ అనేది ఒక టార్గెట్ లా పెట్టుకొని రివర్స్ క్యాల్కులేషన్ చేసుకొని మిగతా పనులన్నీ హరిగా ఫినిష్ చేసుకొని ఉన్నదే అలా కొన్నిసార్లు రిలీజ్ చేసేయటం, దానివల్ల చాలా తప్పులు జరగటం, ఇలా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో అదే అలవాట్లో ఈ సినిమా తండేల్ సినిమా కూడా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చేసరికి ఆ చిన్న క్యూరియాసిటీ స్టార్ట్ అయింది. సో నేను చందుని అడిగాను, ఆ తర్వాత వాసుని అడిగాను, కరెక్ట్గా ఏ ఆన్సర్ ఇవ్వలేదు. సో ఆ తర్వాత అరవింద్ గారిని అడగటం మొదలుపెట్టాను. సార్ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఎందుకంటే అది ఒక అలవాటు ఉంది. యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక రిలీజ్ డేట్ తెలిస్తే మనం ఆ టార్గెట్ చూసి రివర్స్ వర్క్ చేస్తాము. అండ్ ఆ హరిలో ఏదో ఒక కన్క్లూజన్ వస్తూ ఉంటుంది, అన్ని పనులు జరుగుతూ ఉంటాయని. బట్ ఎందుకో నాకు ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక నాకు తెలిసిన మెథడ్ ఏంటంటే, ఒక సినిమా కాపీ చూశాక, ఒక ఫైనల్ ఎడిట్ చూశాక అప్పుడు రిలీజ్ డేట్ పెడితే అది ఒక కరెక్ట్ సిస్టమ్ అని నేను ఎప్పుడు అనుకునేవాడిని. కానీ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. సో అరవింద్ గారు అడిగే ప్రాసెస్లో నేను అడుగుతున్నప్పుడు ఆయన కొన్ని రోజుల తర్వాత ఒకటే అన్నారు, నాకు సినిమా చూపిండి అయ్యా, సినిమా చూపించాక నేను అనుకున్న సినిమా నాకు అక్కడ కనిపిస్తే నేను పెట్టిన డబ్బులు కంటే నేను అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ పెట్టాను. సో అవన్నీ ఈ కాన్ఫిడెన్స్ అంతా నాకు ఇవన్నీ తిరిగి వచ్చేస్తే నాకు ఈ కాన్ఫిడెన్స్ నాకు వచ్చాక నేను మీకు రిలీజ్ డేట్ చెప్తాను. ఆ మాట ఆయన అన్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ సినిమా అంటే ఇలానే తీయాలి, ఇలాగే ఉండాలి. అండ్ ఇదేదో మామూలు సినిమా కాదు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక 22 మత్స్యకారుల గురించి కథ ఇది. వాళ్ళు మనందరినీ నమ్మి వాళ్ళ రైట్స్ మనకు హ్యాండ్ ఓవర్ చేసి, అండ్ వాళ్ళ కథ, వాళ్ళ కష్టాలు మొత్తం భారతదేశం అంతా షేక్ చేసింది. సో ఇలాంటి టాపిక్ గురించి మనం మాట్లాడుతున్నాం అంటే అది మనం లైట్గా తీసుకోకూడదు. సో ఇలాంటి టాపిక్ గురించి అరవింద్ గారు మెంటాలిటీ పక్కా కావాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం అందరం ఎడిట్ చూశాక 100% మనం సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా ఆ రోజు పండగే అనే కాన్ఫిడెన్స్తో ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాము. సో Feb 7th అనే డేట్ నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎక్కడా లేటుగా వస్తున్నాం, తొందరగా వస్తున్నాం అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఒక మంచి సినిమాతో మీ ముందుకు రాబోతున్నాం అనే కాన్ఫిడెన్స్తో ఉన్నాం ఇక్కడ. సో అలాగే వాసుకి ఈ ప్రాజెక్ట్ వాసు అండ్ వాసు కెరియర్ అండ్ నా జర్నీ 100% లవ్తో మొదలైందని మీ అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో వాసుతో కలిసి మళ్ళీ ఒక సినిమా చేయాలి. ఎందుకంటే ఒక యాక్టర్కి విపరీతమైన సపోర్ట్ ఇస్తాడు వాసు. ఈ తండేల్ సినిమా నాకు వచ్చిన ముందు కూడా నాకు తెలుసు ఇలాంటి కథ గీతాలం ఉందని, వర్క్ చేస్తున్నారని. నాకు లైన్ ఏదో ఎక్కడో వినిపించింది. సో వాసుకు చెప్పాను, మీ దగ్గర ఈ కథ ఉంది కదా, ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి, నాకు ఈ కథ చేయాలని చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాను. ఆబ్వియస్లీ ఎవరికైనా ఒక భయం ఉంటుంది. ఎందుకంటే నేను పర్సనల్ లైఫ్లో ఇలాంటి టెక్స్చర్ ఆఫ్ క్యారెక్టర్కి చాలా దూరంగా ఉంటాను. సో వెంటనే కన్విన్స్ అవ్వాలంటే కొంచెం భయపడతారు. అండ్ ఇట్స్ పెద్ద సినిమా, ఇది చాలా పెద్ద బడ్జెట్, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఒక పెద్ద క్యాన్వాస్ సినిమా ఇది. సో అలా ఏం పెట్టుకోకుండా కొన్ని మంత్స్ తర్వాత వాసు నాకు ఫోన్ చేసి, సార్ కథ ఒక షేప్కి వచ్చింది, నేను చందు వచ్చి మీ దగ్గర నరేట్ చేద్దామని చెప్పి. సో ఆ ఎంకరేజ్మెంట్ కోసం థ్యాంక్ యూ సో మచ్ వాసు. నన్ను మైండ్లో పెట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకొచ్చావు నా దగ్గరికి. అండ్ అలానే కాకుండా స్టార్టింగ్ నుంచి ఈ వాళ్ళ లైఫ్, వాళ్ళ డైలీ హ్యాబిట్స్, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఇంకా ఎలా దగ్గర అవ్వాలనే ప్రయత్నంలో వాసు నన్ను చాలా హెల్ప్ చేశాడు. సో అందుకే సినిమా స్టార్ట్ చేసే ముందే మనం ఆ శ్రీకాకుళంకి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఈ యాక్టివిటీస్ ఎన్నో చేసాము. సో థ్యాంక్ యూ వాసు ఫర్ దట్ సపోర్ట్. అండ్ అలాగే మా చందు నిజంగా నన్ను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, నన్ను ఇంకా బాగా చూపించాలి, ఇంకా ఎలివేట్ చేయాలి, ఇంకా హీరోయిక్గా చూపించాలని నాకంటే ఎక్కువ చందువే ఆలోచిస్తాడు.
Chandu is not only my well-wisher or director, he's my best friend, he's too close to me. So thank you Chandu, ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నావు. అండ్ అలాగే మన బాక్స్ ఆఫీస్ క్వీన్ సాయి పల్లవి గారు, పల్లవి నిజంగా ఈ జస్ట్ తన క్యారెక్టరే కాకుండా ఈ సినిమాని కంప్లీట్గా ఒక స్క్రిప్ట్ లెవెల్లో చూస్తూ ఉంటుంది. ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి తన సీన్స్ గురించే కాకుండా నా సీన్స్ గురించి అయినా, లేకపోతే అంటాగనిస్ట్ సీన్స్ గురించి అయినా, అందరి క్యారెక్టర్ సీన్స్ గురించి నాతో డిస్కస్ చేసి ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, డాన్స్ విషయంకి వస్తే పల్లవితో డాన్స్ చేయాలంటే ఒక చిన్న భయం, బట్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ ఆ విషయంలో చాలా హెల్ప్ చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. ఇది ఓన్లీ డేట్ రిలీజ్ కాబట్టి ఇంకా ఎక్కువ మాట్లాడను. త్వరలో ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. Feb 7th దుల్లగొట్టేద్దాం అంతే. సాయి పల్లవి గారు ఏదో యాడ్ చేయాలనుకుంటున్నారు. నేను యాక్చువల్లీ ఒకటి చెప్పాలనుకున్నా, మర్చిపోయా, అప్పుడు కొంచెం నర్వస్ అయ్యి. ఇప్పటివరకు నేను ఒక హీరో ఇంకొక ప్రాజెక్ట్ ఇంతసేపు ఈ ప్రాజెక్ట్లో ఉండి ఇంకొక ప్రాజెక్ట్ గురించి ఆలోచన కూడా లేకుండా నేను ఐ హ్యావెంట్ వర్క్ విత్ సంబడి దట్ వే. చైతన్య గారు ఐ థింక్ లాస్ట్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు హీస్ నాట్ ఈవెన్ థాట్ ఆఫ్ అన్ అదర్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఏం చేయాలి అని. హీ సరెండర్డ్ ఆల్మోస్ట్ అ ఇయర్ ఆర్ మోర్ ఆఫ్ హిస్ లైఫ్ ఫార్ తండేల్. అండ్ ఈ డిసిప్లిన్, ఈ ఒక ట్రస్ట్ ఉంది కదా ఈ మన ఫిలిం పైన, ఫర్ దట్ ఐ రియలీ pray that this film gets him all the success and gets him even higher. ఒక 4 films చేసి ఏం తనకి వస్తుందో ఈ ఫిలిం తనకి ఇవ్వాలని నేను కోరుకుంటా. బికాస్ ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ టు బీ దిస్ డిసిప్లిన్డ్. ఈ లుక్ చేంజ్ చేయకుండా, ఈ ఫస్ట్ లుక్ మనం ఇప్పుడే చూసినప్పుడు మాట్లాడదాం, దిస్ కేమ్ అ వైల్ అగో, బట్ ఇది చేసినప్పుడు మనకు తెలీదు. బట్ ఫర్ అన్ యాక్టర్ టు స్టే ఇన్ దిస్ క్యారెక్టర్ ఫర్ సో లాంగ్ అండ్ బీ ఇంత లాయల్ టు ద ఫిలిం ఇస్ సచ్ అ బిగ్ డీల్. And tanaki I think that comes from his blood, or I don't know from where he's got this discipline. It's just something phenomenal. Even in vital, I don't know whether it's possible for a hero to give so much of time in his prime this way. So and I have to talk about Chandu garu also. He's been extremely sweet nato during the process also. Anta collaborative ga memandru unnamu. Tanu malli ఏదో బాక్స్ ఆఫీస్ అలా చెప్తున్నారు. ప్లీజ్ మీరు వాళ్ళు నన్ను అలా టీజ్ చేస్తున్నారు. when the script is good, when the directors correct గా మనకి ఒక పాత్ర ఇచ్చినప్పుడు అండ్ అది బయట ఆడియన్స్ కి నచ్చినప్పుడే ఈ బాక్స్ ఆఫీస్ ఇదని వస్తుంది. మేమేం కాదు, మీరే అన్ని చేస్తున్నారు, సో మీకే సమర్పణ. నేను జస్ట్ నవ్వుతూ ఇలా కూర్చున్నాను అంతే. సో ఇలా ఒక చాలా పాజిటివ్గా ఈచ్ అదర్ని కాంప్లిమెంట్ చేసే టీమే మాది. సో ద అవుట్పుట్ దట్ యు గెట్ ఆల్సో విల్ బీ సిమిలర్, ఇలాగే ఉంటుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. మీరు ఎంత హంబుల్గా చెప్పినా క్వీన్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ మేము వాడుతూనే ఉంటాము. బట్ మీ ఇద్దరి మధ్య దట్ బ్యూటిఫుల్ మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ అడ్మిరేషన్ ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. దట్ సో బ్యూటిఫుల్ టు సీ. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి, ఎస్పెషల్లీ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్.